హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇట్ ఈస్ చిన్న రోస్టింగ్ యూట్యూబ్ ఛానల్. బ్రో ఇన్స్టాగ్రామ్లో చాలామంది ట్రోలింగ్ చేస్తారు, కానీ ట్రోలింగ్ పేరుతో బూతులు మాడతారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. అరే ఏంద్రా యుశేఖర్ కొడంగల్ కూర్చొని లెవరికి వస్తలే ఫైల్స్ అయినా ఏంది లచ్చోడక ఇదో బతుక చెప్పండి. ఇయా కాకుండా సేగల్ కాదు వైట్ పిక్. డాన్స్ వద్దురా మనకి. నటనాం స్టార్ ఇలాంటి వాళ్ళనే సెల్ఫ్ ప్రోక్లైమ్ పిచ్చి పూకోళ్ళు అని అంటారు మా ఊర్లో. గుళ్ళ కొడతారు గంట నీ ముఖం మీద తింటా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చూసారుగా ఎక్కని ఇన్స్టాగ్రామ్ని కూడా చెత్త చేసి పడిదింగింది. ఇంక ఈ నిబ్బగాళ్ళ గురించి తెలుసుగా, ఒక అమ్మాయి బూతులు మాట్లాడితే చాలు, కంటెంట్ ఉన్నా లేకపోయినా పైకి లేపుతారు. ఒకసారి ఆ వ్యూ చూడండి, 205K, 993K, 1.3 మిలియన్, 1.7 మిలియన్ అంట. పోనీ ఆ ట్రోలింగ్లో కామెడీ ఏమన్నా ఉంటుందా అంటే లేదు, బూతులకి క్రింజ్కి కేర్ ఆఫ్ అడ్రస్లకు ఉంటుంది. అరే వేసేది ఎవరు వేయించుకునేది ఎవర్రా, నాకు అర్థమైతే లంజోడుకులారా, అయ్యి లంజోడుకులు సారీ లంజెళ్ళారా. ఆ నవ్వు చూడు మామ, అమెజాన్ ఫారెస్ట్లో డాంకీ అరుపుల్లక్క. వాళ్ళైతే లంజగొడుకులు లంజలో తెలియదు, కానీ నువ్వైతే పెద్ద నింజావి. గుళ్ళ కొడతారు గంట నీ ముఖం మీద తింటా. బల్లో కొడతారు గంట, నిన్ను తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్లో పాడదొబ్బుతా. అయినా ఈ టైప్లో రోస్ట్ చేసే వాళ్ళని మనం తిట్టాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ కామెంట్ సెక్షన్ వాళ్ళు చదువుకుంటే చాలు. మరి నువ్వేం బిత్తున్నావు సుల్లిగా ఇన్స్టాగ్రామ్లో, మేము చూసలే మరి. అవును, ఇలాంటి వీడియోలు చేస్తే అవి స్క్రాపే అంటారు, ట్రోలింగ్ అనరు. అవును మామ, ఇలాంటి వాళ్ళు రీచ్ కోసం మందిని ముంచి దిగుతారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే మామ, ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయ్యి ఒకడు ఉంటాడు కదా, అలాంటి వాళ్ళని ట్రోల్ చేద్దాం అనుకుంటారు. ఆ ట్రోల్ చేసే దాంట్లో కాంట్రవర్సీకి గురవుతారు. కాంట్రవర్సీకి గురై ఇన్స్టాగ్రామ్లో కొట్లాడుకుంటారు. అప్పుడు ఈమె కరువు ఫాలోవర్స్ వాడిని వేసుకుంటారు, వాడి ఫ్యాన్స్ ఈమెను వేసుకుంటారు. అలా వీళ్ళకి రీచ్ బాగానే వస్తుంది. మధ్యలో వాళ్ళ వీడియోస్ చూస్తాం కదా, మనం ఎర్రిపప్పలం. సపోజ్ నాన్ వేసిన బయ్యాసన్ యాదవ్ కాంట్రవర్సీ ఉంది కదా, వీళ్ళు కాంట్రవర్సీ కావడం కోసం ఎంతకైనా తెగిస్తారు. అవునక్క, అబ్బాయి ముఖం నువ్వు చూడకు, నువ్వు అమ్మాయి ముఖం చూడాలి, ఎందుకంటే నువ్వే అబ్బాయిలా ఉన్నావు లంజేదనా. ఇది ట్రోలింగా, ఇది చూడ్డానికి రాని ఇంకా బతుకుంది. దీనమ్మ. ఇవాళ మనం మాట్లాడబోయే అక్క, రోస్టింగ్ చేయబోయే అక్క పేరు వచ్చేసి మిస్టర్ స్వాగి. అదే మామ మన పీరియడ్ స్టార్. అమ్మా బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్ని వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. ఎందుకు తెలుసా, ఇప్పుడున్న సమాజంలో ఆకలి తీర్చే ఆ భాగాన్ని కూడా ఆశతో చూస్తున్నారు. సో ప్లీజ్ చున్ని వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటిదాకా ఇంటర్నెట్లో వాళ్ళే స్టార్ అని పిలుచుకున్నారు, కానీ ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ టైం ఒకరిని స్టార్ అంటూ పైకి లేపినారు. ఆయనే మామ మన పీరియడ్ స్టార్. ఈ పెద్ద మంచి చేసే పనులేంటో తెలుసా మామ? అమ్మాయిల పీరియడ్స్ గురించి మాట్లాడడం, లవర్స్ మధ్యలో డౌట్స్ పెట్టడం, దేవుని పేరు అడ్డం పెట్టించుకొని లైక్స్ కొట్టించుకోవడం, కామెంట్స్ పెట్టించుకోవడం. యువన్ జోలిపోకుండా సైలెంట్ గా నా వీడియోనే చేసుకుంటుంటే అరే హీరో దిక్తారు రాబోయే ఇంతో ఏమైతే రాబోయే మరి గెలుపుతుండే. అరే ఇంట్లోకి సాయించి ఒక్కొక్కరిని లేపుకొని వచ్చే గుద్దల దమ్ముడుందిరా పెట్టే, ఇది కూడా ట్రోల్ చేస్తా అంటవా? ఎంజాయ్ అంటున్నా. నేను సరదాకే ట్రోలింగ్ చేసి తెంగినోడిని నువ్వు ట్రోలింగ్ చేసుకోమన్నావు, ఇంకా చూసుకో. మళ్ళా అమ్మాయిలు కూడా నెగిటివ్ కామెంట్ చేయడం స్టార్ట్ చేసి కేవలం వాళ్ళ కోసమే. వాళ్ళకు కూడా తెలిసిందిరా, ఇంకా నువ్వు ఎరుపుకోవని. వేరే ఎవడో మిమ్మల్ని లంజాయని తిడితే నేను మీకోసం స్టాండ్ తీసుకొని బాంధిట్టు కూడా నేను వీడియో చేసిన. మీరు చెప్పుకోలేని మాటలు మీకు పోతనం కోసం నేను స్టాండ్ తీసుకొని నేను మీకోసం వీడియో చేసిన. ఒకవేళ మీరే కనుక నన్ను మీకోసం వీడియో చేయొద్దు అంటే కనుక నేను ఎట్లయితే చెప్తున్నాను అట్లనే కమెంట్ చేయండి. ఎట్లా అంటే, అన్న నాకు ఎవరైనా సరే ఎవరైనా మమ్మల్ని లంజాయని తిట్టినా మాకేం ఫరక్ పడదు. మళ్ళీ చెప్తున్నా, మమ్మల్ని ఎవరైనా సరే మమ్మల్ని లంజాయని తిట్టినా నాకేం ఫరక్ పడదు అని ఒక కమెంట్ చేయండి. నేను మీకోసం ఇంకోసారి వీడియో చేయడం. ఎర్రిపుకు వేరా మైండ్ ఏమన్నా దెంగిందా? వాడిని ఎవరినో అనద్దనేసి నువ్వెందుకంటున్నావు అన్నిసార్లు? ఇలా పిచ్చి హూకాలక మాట్లాడితే నేను నిన్ను మింగాల్సిన అవసరం లేదు, నిన్నే నీ కామెంట్స్ లో మింగుతారు. బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోకు అక్క అంట, ఇదిరా నీ ఫాలోయింగ్. ఆ అక్క ఎవరో మంచి చెప్పింది మామ, ఈ కామెంట్ చూడు మామ. సరే అక్క, ఈ వీడియోస్ ఇంకా బంచే ఎర్రి పువ్వా అంట. నేను ఎర్రిపోకుని మా గురించి ఒక వీడియోలో అయినా చెప్పాలనిపించలేదా బ్రో? ఇప్పుడు మీ గురించి చెప్తావా బ్రో? అరే ఎవడ్రా వీడు, ఎవరికన్నా చూపించండి. నువ్వు అమ్మాయివే, నీకు పీరియడ్స్ వస్తాయని తెలుసు, అందుకే ఇంత చిరాకెందుకు, కొంచెం మర్యాదగా చెప్పొచ్చు కదా. అరే పిచ్చి పువ్వా, వాడేదో మర్యాదగా అడిగాడు అంతే అబ్బాయిల గురించి వీడియో తీయని. వాడికేం తెలుసు అక్క నువ్వు పీరియడ్స్ లో ఉన్నప్పుడు చిరాకులో ఉంటావని. నిన్నేందంటే ఆడవాళ్ళకి
పిఎంఎస్ వచ్చినప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లుంటారో నిన్ను కూడా అట్లనే ట్రీట్ చేయాలి అంతే కదా. వాళ్ళకి నెలకి 4 రోజులు వస్తుంది, నీకైతే నెలవారీ ఉంటుంది అంతే కదా. అదే ప్రతి ఒక్కరు పీరియడ్ స్టార్ట్ అంటుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికైతే నేను మస్తు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. నువ్వు నీ కోసం పుట్టేదక్క జనాల కోసం పుట్టిన పీరియడ్ స్టార్వి. మరేంటి మామ వీడు 10 వీడియోలు తీస్తే 8 వీడియోలు అమ్మాయి పీరియడ్స్ గురించే ఉంటాయి. ఒక అమ్మాయికి పీరియడ్స్ అయినా పీరియడ్స్ రాకుండా కంటిన్యూస్ గా 7 days బ్లీడింగ్ అవుతుంది బ్రో. పీరియడ్స్ లో ఉంది. రే ఆపరా బాబు నీ పీరియడ్స్ గోలా. ఒక అమ్మాయికి ఈ పీరియడ్స్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ చిన్నప్పుడు క్లాస్ పీరియడ్స్ మీద పెట్టింటే ఎప్పుడో బాగుపడి ఉండేటువంటి వీరా. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. పోనీ వీడేమైనా జెన్యున్ గా చేస్తున్నాడంటే కాదు మామ, లైక్లు ఫాలోవర్స్ మింగడానికి వీడు నోటుకొచ్చింది మాట్లాడి దెంగి లాస్ట్ కి ఎమోషనల్ బీజియం పెడతాడు. ఇప్పుడు నీతో సరదాగా ఉండే నీ పిల్ల నువ్వేం చేద్దామని చెప్పినా సరే దానికి ఓకే అని చెప్పి నీ పిల్ల నువ్వు ఫిజికల్ గా మూవ్ అవుదామని చెప్పి రమ్మనంగానే సడన్ గా నేను అవాయిడ్ చేస్తుంది. నీ మాట వింటేనే చిరాకు పడుతుంది, నేను టచ్ చేస్తేనే ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది అంటే నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. ఏంది నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. రే మెంటల్ కూడా బుర్రుందారా నీకు? ఫిజికల్ గా మూవ్ అవడానికి పీరియడ్స్ కి ఏంట్రా సంబంధం? బుర్రేమన్నా దొబ్బిందా? ఎవరన్నా తీసుకెళ్లి డాక్టర్ దగ్గర చూపించండి మామయ్య. చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అయినా వాళ్ళు ఫిజికల్ గా కలుస్తారు కలవరు నీకెందుకురా? చింపాంజీలతో చేతబడి చేసే చిరుకుజగా పక్కనోడి లవర్ గురించి నీకెందుకురా? లేదు అని అమ్మ ప్రేమని కోల్పోయామని బాధపడుతున్న ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క అబ్బాయికి చెప్తున్నా, ఈ క్షణం నుండి అలా బాధపడకండి. ఎందుకు అంటే తల్లి ఎవరికైనా తల్లే కాబట్టి మా అమ్మని మీ అమ్మలా అనుకోండి. సో మా అమ్మ మీ అమ్మ అంటే మన అమ్మ. కమెంట్స్ చూడు, చాలా మంచి కూతుర్ని కన్నాలాంటి. ఎందుకమ్మా ఇలా ఆంటీ గారు మీ కూతురు మహాలక్ష్మిలా నీ అమ్మ కాదురా నా అమ్మ బసకొల్ల. ఇంతకంటే దరిద్రం నేను ఇంకా చూడలేను మామ. నాకు బ్యాడ్ కమెంట్లు పెట్టే ప్రతి ఒక్క అన్నలకి తమ్ముళ్ళకి ప్రేమతో ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే దగ్గర దెంగతే షేప్ అవుట్ అవుతారు. అక్కకు పీరియడ్స్ కావచ్చు, అందుకే ఇలా అరుస్తుంది. పవర్ ఆఫ్ పీరియడ్స్, జే పీరియడ్ స్టార్. మేము మింగితే ప్రెగ్నెంట్ అవుతావు. అమ్మ బంగారు తల్లి, పీరియడ్స్ టైంలో అలా స్ట్రెస్ గా ఉండకు తల్లి. ఐ హోప్ యూ మామ నీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందని. ప్లీజ్ మామ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకు. మీ ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది మామ. అలానే మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి చూపిస్తుంది మామ, చాలా రీచ్ వచ్చింది. ప్లీజ్ మామ లైక్ అండ్ కామెంట్ పెట్టడం మర్చిపోకు. నాకు తెలుసు మామ నువ్వు లైక్ అండ్ కామెంట్ చేస్తావని. లవ్ యూ మామ, ఉంటా బాయ్.